నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని, నాన్న నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకుంటా అంటే లాగిపెట్టి దౌడ మీద తంతాడు. వార్తలు పడేలా తంతాడు. అందుకే అన్నీ మూసుకొని వెళ్ళా. 4 పెళ్లి సంబంధాలకు వెళ్ళా. అక్కడ ఏ ఒక్కరు ఖాళీగా లేరు. ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఖాళీగా లేను. నేను నీతోనే ఉన్నా. వాళ్ళకి నాకు డిఫరెంట్ ఏంటో తెలుసా? వాళ్ళకి పెళ్ళి వేరు, ప్రేమ వేరు. వాళ్ళకి ప్రేమించిన వాళ్ళతో పెళ్ళి కాకపోయినా పర్లేదు. కానీ నాకు అలా కాదు. పెళ్ళి ప్రేమ రెండూ నాకు ఒకటే. నేను ప్రేమించిన అమ్మాయితోనే నాకు పెళ్ళి కావాలి. నాకు నువ్వే కావాలి. అమ్మ నాన్న టార్గెట్ ఏంటో తెలుసా? మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలి. అమ్మాయిల టార్గెట్ ఏంటో తెలుసా? మంచి డబ్బున్నోడు కావాలి, ఫ్రీడమ్ ఇచ్చేటోడు కావాలి. అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేస్తారు అమ్మా నాన్నలు. నిజాలు దాపెట్టి మరీ పెళ్లి చేసుకుంటారు అమ్మాయిలు. అందుకే మా నాన్న ఫ్రెండ్తో మాట్లాడి నీ గురించి చెప్పి మా నాన్నకి మన సంబంధమే ఓకే అయ్యేలా చేశా. ఇప్పుడు నువ్వు ఓకే అంటే మన పెళ్ళి, లేదంటే లేదు. ఏంటి అన్నావు? మీరు మోసం చేస్తే గడ్డాలు మీసాలు పెంచి ప్రపంచానికి చూపెడతావా? ప్రాణాలు తీసేసుకుంటామే. మీరేమో మోసం చేసి పెళ్లి చేసుకొని హనీమూన్కి అరకుకు వచ్చాం ఫ్రెండ్స్ అని సెల్ఫీలు తీసుకుంటారా? అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? నేను నిన్ను మోసం చేశా, అంతే కదా? మోసం చేశా, పో. మా తాత చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదే, నీ కోసం ఏడ్చా.